హలో గాయస్, ప్రతి వింటర్లో కొన్ని ప్లేసులు మా ఊర్లో చాలా బాగుంటాయి. అలాగే ఇది ఒక ప్లేస్ అనమాట. మా ఊర్లో చాలా అందంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగే వద్దాం అనుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే లైటింగ్ ప్రాబ్లం, అందుకోసమే రాలేదు. ఎర్లీ మార్నింగ్ వస్తే చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకేం కనిపించదు. కాబట్టి కొంచెం ఒక 7 ఆ టైంకి వచ్చాను. చాలా బాగుంటుంది. ఇది చూడండి, చాలా అందమైన ప్లేసు. మీరు కూడా మీ ఊర్లలో ఇలాంటి ప్లేసులకి, అందమైన ప్లేసులకి వెళ్తే ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అదృష్టం విలేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఛాన్స్ ఉండదు. విలేజ్లో ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. చూడండి, మంచు అలా కురుస్తుందో. నాకైతే ఇలా ఉండడం చాలా ఇష్టం. మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపించట్లేదు కానీ చాలా పక్షుల సౌండ్ చాలా బాగుంది. వెనకాల చూడండి, అసలు కొండలే కనిపించట్లేదు. ఫుల్ మంచు పడుతుంది. ఇంకా కొంచెంసేపు తర్వాత సన్ కూడా వస్తుంది. సన్ వచ్చేటప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. ఇలాంటి అందమైన ప్రదేశాలు ఊర్లో ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఊర్లో ఉంటుంది. మా ఊర్లోనే కాదు, ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది. కాకపోతే మనం వెళ్ళాలి, చూడాలి, చూసి హ్యాపీగా ఆనందించాలి అంతే. వెనకాల చూసారా మంచు ఎలా పడుతుందో? ఫుల్ మంచు పడుతుంది. నేనైతే స్వెటర్ అట్లాంటివి కూడా ఏం వేసుకోలేదు, అలానే వచ్చేసాను. ఇలాంటి ప్లేస్లలో ఏమైనా వండుకొని, అంటే ఇప్పుడు కాదు, ఫ్రెండ్స్ ఎప్పుడైనా సండేస్ టైంలో ఇలాంటి ప్రదేశాల్లో ఎప్పుడైనా సండేస్ టైంలో ఫ్రెండ్స్తో వచ్చి జాలీగా ఏమైనా వండుకొని తిని ఎంజాయ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. చూద్దాం, మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో ఆ టైం. ఆల్రెడీ నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, కానీ ఎప్పుడైతే నేను వ్లాగ్ తీయలేదు. 100% నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్ అయితే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరం చాలా హ్యాపీగా గడుపుతాం. కింద నుంచే మనకి ఇంత అందమైన ప్లేస్ కనిపిస్తే వెనకాల ఈ కొండెక్కితే ఇంకెంత అందమైన ప్లేస్ కనిపిస్తుందో ఒకసారి చూద్దామా? రండి, వెళ్దాం. నేను ఎప్పుడు ఇలా కొండలు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నా. మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే చాలా బాగుంది. ఇలాంటి ప్లేసులకు రావడం, నేను ఎప్పుడు ఇలా చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను. చిన్నప్పుడు చాలాసార్లు ఇలా చేశాను, కానీ ఇలా ఎప్పుడు వీడియో రికార్డ్ చేయడం అలాంటివి నేను చేయలేదు. అప్పుడు అంత టెక్నాలజీ కూడా లేదు. ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూద్దాం, ఒక వ్యూ అయితే చాలా బాగుంటుంది. బాబా, ఎంత బాగుంది కదా! చూడండి, సూపర్. అసలు
ఇదంతా మామిడి తోటలైనా కూడా అస్సలు కనిపించట్లేదు. చాలా అందంగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఈ అడవిలో కొంచెం హైట్ ఎక్కితేనే ఇంత బాగా కనిపిస్తుంది. ఇది ఇంకా హైట్ వెళ్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుందేమో. వా, ఇట్లాంటివి చూడకుండా నేను చాలా చాలా మిస్ అయినా ఇన్ని రోజులు. చాలా చాలా బాగుంది. ఇంకా సూర్యుడు వస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. మీరు కూడా విలేజ్లో ఉంటే ఇలాగే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇలాంటి సీన్లన్నీ కనిపిస్తుంటాయి. అందుకే విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. అప్పుడప్పుడు ఊర్లోకి వచ్చి ఇలాంటివి కూడా ఎంజాయ్ చేయండి. చాలా చాలా మంచిది. కొంచెం రిలాక్స్ అవుతారు. చూడండి వెనకాల బా, నెక్స్ట్ లెవెల్ కదా ఇది. కాస్త బరువుగా ఉన్నట్టుంది. అబ్బా అబ్బా, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇది. మీరు కూడా వచ్చి ఇలాగా విలేజ్కి వచ్చి ఎంజాయ్ చేయండి. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, అలాగా. ఓన్లీ పండగలే కాదు, ఇలాంటివి కూడా అందంగానే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.